హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో సౌత్ కొరియాలో రిలీజ్ అయిన ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే ఫాలోయింగ్. మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? నిజానికి కిమ్ అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటంటే అతనికి పక్కన వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎంటర్ అవ్వడం అంటే చాలా ఇష్టం. రోడ్ మీద ఎవరైనా ట్రావెలింగ్ లో మెసేజెస్ లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అప్పుడు కిమ్ అసలు వాళ్ళ మెసేజెస్ లో ఏం మాట్లాడుకుంటున్నారు, ఎందుకు మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు, అలాంటివి తెలుసుకోవాలంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. నిజానికి ఎవరైనా వాళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళ ఇంట్లోకి తిని చొరబడతాడు కూడా. కానీ ఇతను దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అయితే కాదు, కానీ పక్కన వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని అత్యుత్సాహంతో వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. నిజానికి అందరూ ఇంట్లో ఏం తింటారు, ఎలా ఉంటారు, ఆ ఇంట్లో ఏమేమి సామాన్లు ఉన్నాయి, అది కాస్ట్లీయా చీపా అని తెలుసుకోవడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు. నిజానికి ఇది ఒక ఫన్నీ హ్యాబిట్టే. కానీ కిమ్ కున్న ఇలాంటి అలవాటు వల్ల తను ఎన్ని ట్రబుల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది, అవి ఎట్లాంటి సమస్యలు అనేవి ఈ మూవీలో చూద్దాం. అలా మూవీ స్టార్ట్ అవగానే కిమ్ కి తనకున్న హ్యాబిట్ వల్ల ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒక లెటర్ ఉంటుంది. దాంతో కిమ్ ఆ ఉత్తరాన్ని ఫోటో తీసుకుంటాడు. ఎందుకంటే కిమ్ ఎవరింట్లోకి వెళ్ళినా కూడా ఏదైనా నచ్చితే చాలు ఫోటో తీయకుండా ఉండలేడు. అంతేకాదు తన ఇంటి బేస్మెంట్ లో ఆ ఫోటోస్ అన్నిటినీ కడిగించి అంటిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కిమ్ తను గత 5 నెలలుగా సురా అనే అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు. కానీ తన మీద కిమ్ కి ఎటువంటి చెడు ఉద్దేశము లేదు. సోషల్ మీడియాలో కనిపించినట్లుగానే సురా నిజ జీవితంలో కూడా ఉంటుందా లేదా అని తెలుసుకోవాలని తనకున్న ఆశ. ఇంతకు ముందు సురా ఒక మోడల్ గా ఉండేది, కానీ సడన్ గా ఏమైందో తెలియదు. ఇప్పుడు సురా అందరికీ సహాయం చేయడం తప్ప ఇంకేం పనిగా పెట్టుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా సురా యానిమల్స్ ని చూసుకుంటూ ఉంటుంది. ఇందులో సందేహమే లేదు, అదొక మంచి ఉద్యోగమే. కానీ కిమ్ గురించి తెలుసు కదా, తను సురా పర్సనల్ లైఫ్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని ఒకసారి సురా ఇంట్లోకి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ తనకప్పుడు ఛాన్స్ దొరకదు. దాంతో కిమ్ తనని తాను చూసుకుంటూ, నేను కిమ్ని, నేను ఇంత తొందరగా ఓటమిని అంగీకరించను, ఎందుకంటే నా డిక్షనరీలో నో అనే పదమే లేదు అని అంటాడు. అలా ఒక రోజు కిమ్ సురా ఇంటి డోర్ మీద ఉన్న లాక్ కి ఒక స్టిక్కర్ ని అంటించి సురా డోర్ ని తెరవడానికి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ పాస్వర్డ్ తెలుసుకోవడానికి అలా చేస్తాడు. కానీ ఆ స్టిక్కర్ మీద ఫింగర్ ప్రింట్స్ చాలా లైట్ గా పడతాయి. దీని వల్ల ఒరిజినల్ పాస్వర్డ్ ని కనుక్కోవడం తనకి చాలా కష్టమవుతుంది. దాంతో కిమ్ కాస్త సాడ్ గా ఫీల్ అవుతాడు. ప్లాన్ ఫెయిల్ అయింది అని చాలా బాధపడతాడు. నిజానికి కిమ్ సురా ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత రోజు కిమ్ తన ఆఫీస్ కి రాగానే అక్కడికి సురా వస్తుంది. సురాని తన ఆఫీస్ లో చూడగానే కిమ్ ఆనందానికి అవధులే ఉండవు. నిజానికి సురా అక్కడికి తను ఇప్పుడు ఉంటున్న ఇంటిని రెంట్ కి ఇవ్వడానికి మాట్లాడడానికి వస్తుంది. అందుకే సురా వీళ్ళని చూసి, నేను ఉంటున్న ఇల్లు వేరే వ్యక్తిది, నేను కూడా రెంట్ కి ఉంటున్నాను, కానీ ఒక ఇంపార్టెంట్ పని వల్ల నేను వేరే ప్లేస్ కి వెళ్ళాలి, అందువల్లే ఆ ఇంటి ఓనర్ వేరే టెనెంట్ ని వెతికి పెట్టమన్నారు అని చెప్తుంది. అది విన్న కిమ్, సరే అయితే ప్రాబ్లం ఏం లేదు, మీరు నాకు ఇంటి కీస్ ఇవ్వండి, ఎవరైనా రెంట్ కి ఇల్లు కావాలని వస్తే నేను వాళ్ళకి ఆ ఇంటిని చూపిస్తాను అని చెప్తాడు. అది విన్న సురా తన ఇంటి లాక్ ఓపెన్ చేయడానికి కావాల్సిన కార్డుని కిమ్ కి ఇస్తుంది. దాంతో కిమ్ లోపలే సంతోషిస్తూ, నేను సురా ఇంటికి వెళ్ళడానికి చాలా ట్రై చేశాను, కానీ ఫెయిల్ అయ్యాను, కానీ ఇప్పుడు చూస్తే నా టైం బాగున్నట్టుంది, సురానే నేరుగా నా దగ్గరకు వచ్చి తన ఇంటికి తీసి నాకు ఇచ్చింది అని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. నిజానికి ఆ సంతోషం కిమ్ లో ఎంతసేపు ఉంటుందో మనకు కాస్త ఆగితే తెలుస్తుంది. అలా ఆ కార్డ్ ని యూజ్ చేసుకుని సురా ఇంట్లో లేనప్పుడు కిమ్ సురా ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత కిమ్ ఇంటినంతా బాగా చూసి ఏ వస్తువు ఎక్కడ ఉంది అని బాగా గమనిస్తాడు. నిజానికి పని కిమ్ రోజు చేస్తూనే ఉంటాడు. సురా తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక రోజు కిమ్ సురా ఇంటికి వెళ్లి అన్నిటినీ చెక్ చేస్తూ ఉండేవాడు. అలా ఒక రోజు కిమ్ సురా ఇంటికి వెళ్ళగానే కిమ్ కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది. ఎందుకంటే సోఫా మీద సురా శవం ఉంటుంది. సురాని ఎవరో చాలా ఘోరంగా చంపేసుంటారు. సురా శవాన్ని చూసి కిమ్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఇదంతా ఎలా జరిగింది, ఒకవేళ ఎవరైనా నన్ను ఇక్కడ చూస్తే సురా లేని సమయంలో టెనెంట్ లేకుండా తన ఇంట్లో చొరబడ్డానని తెలిస్తే పోలీసులకి మొదట నా మీదే అనుమానం వస్తుంది. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి, అసలు నేను ఇక్కడ ఇరుక్కుంటే నా జీవితం ఏమవుతుంది అని కిమ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. అలా భయపడి వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఒక జంటని టెనెంట్స్ లా రెంట్ కోసం వెతికి సురా ఇంటికి తీసుకువస్తాడు. నిజానికి ఇంటిని చూపించాలనే సాకుతో ఆ జంటని కిమ్ సురా ఇంటికి పిలుచుకొస్తాడు. ఎందుకంటే పోలీసులకి సురా శవం దొరికితే కిమ్ ఆ జంటతో సహా మేము ముగ్గురం ఇంట్లోకి ఎంటర్ అయ్యాము, మేము ముగ్గురం శవాన్ని ఒకేసారి చూసామని చెప్పడానికి కిమ్ ఇలా ప్లాన్ చేస్తాడు. అలా చేయడం వల్ల కిమ్ ని పోలీసులు సస్పెక్ట్ చేయరు అని తన ఆలోచన. కానీ సురా ఇంటి లోపల కిమ్ కోసం ఇంకో సర్ప్రైజ్ ఉంటుంది. అదేంటంటే
తను ఆ జంటని లోపలికి తీసుకుని వెళ్లిన తర్వాత సోఫా మీద కానీ ఆ ఇంట్లో ఎక్కడా కూడా సురా శవం కనిపించదు. ఇల్లంతా కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంటుంది. అసలు అక్కడ ఎవరన్నా చనిపోయారు అనే ఆనవాళ్ళు కూడా కనిపించదు. అదంతా చూసిన కిమ్, అరే ఏంటి ఇంత పెద్ద సమస్య వచ్చి పడింది, ఆ హంతకుడు ఏమైనా సురా శవాన్ని ఖననం చేసేశాడా? నేను సురా ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఆ హంతకుడు కొంపతీసి అక్కడే ఉన్నాడా ఏంటి? నేను ఇంటి నుంచి పరిగెత్తి చాలా సేపు కూడా అవ్వలేదు. ఇంతకీ ఆ హంతకుడు నన్ను చూశాడా, నన్ను ఇరికిస్తాడా ఏంటి ఇందులో అని ఆలోచిస్తూ ఏం చెయ్యాలా అని అనుకుంటూ ఉంటాడు. నిజానికి కిమ్ ఇప్పుడు సురా చనిపోయిన విషయం కూడా పోలీసులకు చెప్పలేడు. అందుకే తను చాలా భయపడిపోతాడు. అలా చూస్తూ చూస్తూ 4 రోజులు గడిచిపోతాయి. కానీ పోలీసులకి సురా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. అంతేకాదు సురా కనిపించట్లేదని ఎవరూ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉండరు. ఆ తర్వాత కిమ్ ఒక రోజు ఉదయాన్నే తన ఆఫీస్ కి వెళ్ళగా తన డెస్క్ మీద ఒక రెడ్ కలర్ ఎన్వలప్ ఉంటుంది. కిమ్ ఆ ఎన్వలప్ ని ఓపెన్ చేసి చూడగా అందులో సురా ప్రాణం తీసింది నువ్వేనా అని రాసి ఉంటుంది. అది చదవగానే కిమ్ ఫ్యూజ్ ఎగురుతుంది. అంతేకాదు ఆ ఎన్వలప్ లోపల కొన్ని ఫొటోస్ కూడా ఉంటాయి. సురా లేని సమయంలో కిమ్ సురా ఇంట్లోకి వెళ్లిన ఫొటోస్, అంతేకాకుండా కిమ్ సురా శవం పక్కనే నిల్చుని ఉన్న ఫోటో, అంతేకాకుండా శవం పక్కన ఉన్న రక్తపు మరకలు, ఒక చిన్న హెయిర్ ఉన్న ఫోటో కూడా ఉంటుంది. ఆ వెంట్రుక చూడ్డానికి అచ్చం కిమ్ తల వెంట్రుక లాగానే ఉంటుంది. ఇన్ని ఫొటోస్ చూడగానే కిమ్ కి చెమటలు పట్టేస్తాయి. దాంతో కిమ్, ఇప్పుడు నా పని అయిపోయింది, నా జీవితం అంతా ఎండ్ అయిపోయింది, నా ఉద్యోగం కూడా పోతుంది. నిజానికి నేను సురా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి కెమెరా లేదు. మరి ఈ ఫొటోస్ అన్ని ఎలా వచ్చాయి? ఇంతకీ నాకు ఈ ఫొటోస్ పంపించిన వ్యక్తి ఎవరు? ఎందుకు ఈ ఫొటోస్ ని పంపించి నన్ను భయపెడుతున్నారు అని ఆలోచిస్తూ కిమ్ చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కిమ్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కిమ్ ఆ కాల్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు మాట్లాడిన మాటలు విని వెంటనే కిమ్ పరిగెత్తుకుంటూ తన అమ్మ అస్థికలు అలాగే వాళ్ళ అమ్మ బిలాంగింగ్స్ పెట్టిన ప్లేస్ కి వెళ్తాడు. ఎందుకంటే అక్కడి నుంచే కిమ్ కి ఫోన్ కాల్ వచ్చి ఉంటుంది. ఎవరో రాత్రిపూట కిమ్ వాళ్ళ అమ్మ అస్థికలు పెట్టిన బాక్స్ బయట గాజును పగలకొట్టి కిమ్ వాళ్ళ అమ్మ ఫోటోని చించేశారని చెప్తారు. ఇదంతా తెలిసాక కిమ్, ఇవన్నీ నాకెందుకు జరుగుతున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా కిమ్ తన కారులో కూర్చొని వాళ్ళ అమ్మ ఫోటోని టేప్ తో అంటిస్తూ ఉండగా అప్పుడే ఒక కార్ బ్రేక్స్ లేకుండా తన కార్ వైపుకు దూసుకుంటూ వస్తుంది. దాంతో కిమ్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి వెంటనే బయటకు దూకేస్తాడు. నిజానికి తను అలా చేయకపోతే తన ప్రాణాలు ఎప్పుడో పోయేవి. అదృష్టం కలిసి వచ్చి కిమ్ ఇప్పుడు ప్రాణాలతోనే ఉంటాడు. పాపం కిమ్ తనకి జరుగుతున్న ఇన్సిడెంట్స్ వల్ల చాలా బాధపడుతూ ఉంటాడు. నిజానికి అతను పోలీసుల దగ్గరికి వెళ్లి కూడా ఏమీ చెప్పలేడు. ఎందుకంటే ఆ గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన ఆ ఫొటోస్ పోలీసులకు దొరికితే కిమ్ ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. మరో పక్క రీటా అనే అమ్మాయి పోలీసుల దగ్గరికి వెళ్లి, సురా కొన్ని రోజుల నుంచి నన్ను కాంటాక్ట్ అవడం లేదు, నేను చాలా సార్లు తనతో మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ తన గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, నేను సురా ఫ్రెండ్ ని, అందువల్లే తను కనిపించడం లేదని తెలిసి మిస్సింగ్ కంప్లైంట్ ని ఫైల్ చేయడానికి వచ్చాను అని అంటుంది. పోలీసులు రీటా ఇచ్చిన కంప్లైంట్ ని రిజిస్టర్ చేస్తారు. అంతేకాకుండా పోలీసులు సురాని వెతకడానికి ముందుగా కిమ్ ఆఫీస్ నుంచో మొదలు పెడతారు. ఎందుకంటే తన ఇంటిని రెంట్ కి ఇవ్వడానికి తన కీని ఇక్కడే ఇచ్చి ఉంటుంది కాబట్టి. దాంతో కిమ్ పోలీసులను చూడగానే చాలా నర్వస్ అయిపోతాడు. ఎందుకంటే ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫొటోస్ ని పోలీసులకు పంపించేశాడా ఏంటి అని ఆలోచిస్తాడు. అప్పుడే పోలీసులు కిమ్ ని చూసి, ఒక విషయం చెప్పు, సురా మిస్ అయిన రోజు మీరు ఎవరైనా టెనెంట్ ని ఇల్లు చూపిస్తానని వెళ్లారా అని అడుగుతారు. అది విన్న టీమ్, అవును సార్, ఆ రోజు నేను టెనెంట్లను ఇల్లు చూపిస్తాను అని సాయంత్రం ఇంటికి తీసుకెళ్లాను. కానీ అప్పుడు సురా ఇంట్లో లేదు. దాంతో నేను ఆవిడకి ఫోన్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎటువంటి ఆన్సర్ లేదు అని చెప్పి సురా ఇంటి డోర్ ఓపెన్ అయ్యే కార్డ్ ని ఇస్తాడు. దాంతో పోలీసులు సురా ఇంటిని మొత్తాన్ని సర్చ్ చేస్తారు. అక్కడ పోలీసులకి రక్తపు మరకలు కనిపిస్తాయి. దాంతో పోలీసులు పూర్తి టీం అక్కడికి వచ్చి ఇంటినంతా బాగా సర్చ్ చేస్తూ ఉంటుంది. కిమ్ మాత్రం సైలెంట్ గా అక్కడ జరిగేదాన్ని మొత్తాన్ని గమనిస్తూ ఉంటాడు. అంతేకాదు తనకి అతి తొందరలో తను ఇరుక్కోబోతున్నాడని అనిపిస్తూ ఉంటుంది. దాంతో కిమ్ ఆ ఎన్వలప్ ని తనకి పంపించింది ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి, లేదంటే సురాని చంపిన నేరం నా మీదకు వస్తుంది, అసలు హంతకుడికి బదులు నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని ఆలోచించిన కిమ్ డిటెక్టివ్ పనిని కూడా మొదలు పెడతాడు. ఆ విధంగా కిమ్ సురాకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. బహుశా నాకు అక్కడే ఒక క్లూ దొరుకుతుందేమో అని సర్చ్ చేస్తూ ఉంటాడు. ఎవరైనా సురాని చంపేస్తామని బెదిరించి నిజంగానే చంపేశారేమో అనే విధంగా ఆలోచిస్తాడు. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కిమ్ కి రీటా వీడియోస్ కనిపిస్తాయి. రీటా ఎప్పుడు సురాని ఎక్స్పోజ్ చెయ్యాలి అని వీడియోస్ తీస్తూ ఉంటుంది. సురా ఇప్పుడు ఇది చేస్తుంది అది చేస్తుంది అని వ్యూస్ కోసమని రీటా వీడియోస్ ని పబ్లిష్ చేస్తూ ఉండేది. ఎందుకంటే సురా సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అని ఆ వీడియోస్ ని చూడగానే కిమ్ కి రీటా మీద అనుమానం వస్తుంది. బహుశా రీటానే జలసీతో సురాని చంపేసిందేమో అని కిమ్ కి అనిపిస్తుంది. రీటా అసలు ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడానికి కిమ్ తన వీడియోస్ ని పూర్తిగా చూస్తాడు. అలా వీడియోస్ ఇంకా వ్లాగ్స్ చూసిన తర్వాత కిమ్ కి రీటా అడ్రస్ తెలుస్తుంది. అలా రీటా తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే కిమ్ ఇంట్లోకి చొరబడి ఇంటినంతా సర్చ్ చేస్తాడు. అప్పుడు కిమ్ కి ఏ విధంగా అయితే రెడ్ కలర్ ఎన్వలప్స్ తనకు వచ్చాయో అవే కనిపిస్తాయి. నిజానికి అదే ఎన్వలప్స్ లో కిమ్ కి ఫొటోస్ వచ్చాయి. అవి చూసిన కిమ్, నా అనుమానం నిజమే అయింది, రీటానే అంతా చేస్తుంది అని అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే కిమ్ కి అక్కడ కొన్ని మెసేజ్లు ప్రింట్అవుట్ కనిపిస్తాయి.
అక్కడ బీ విత్ యూ 1987 అనే ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి చాలా బెదిరింపు మెసేజెస్ వచ్చి ఉంటాయి. ఆ ఐడిని చూడగానే కిమ్ కి నేను ఈ ఐడిని సురా వీడియోస్ కింద కామెంట్స్ లో కూడా చూశాను. ఆ ఐడి వెనకాల లీ అనే వ్యక్తి ఉన్నాడు. అతనే సురా అప్లోడ్ చేసిన ప్రతి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద బ్యాడ్ గా కమెంట్స్ పెడుతూ ఉంటాడు. రీటా ఇంకా లీ ఇద్దరు కలిసి సురాని చంపుండొచ్చు, లేదా లీ సురాతో ఏదైనా తప్పుగా ప్రవర్తించుండొచ్చు అని కిమ్ కి అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇంటికి రీటా తిరిగి రావడాన్ని చూసిన కిమ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత కిమ్ తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు కిమ్ కి ఇంట్లో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. అంతేకాదు లైట్స్ అన్ని ఆఫ్ లో ఉంటాయి. దాంతో కిమ్ బేస్బాల్ బ్యాట్ ని తీసుకొని గొడవకి సిద్ధమవుతాడు. కానీ కిమ్ ఇంటి డోర్ బయట సేమ్ రెడ్ కలర్ ఎన్వలప్స్ వేసి వెళ్లిపోతారు. అది చూసిన కిమ్ ఆ ఎన్వలప్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా వెనక నుంచి ఇద్దరు వచ్చి కిమ్ మీద దాడి చేస్తారు. వాళ్ళిద్దరూ హెల్మెట్ వేసుకుని ఉంటారు. అందువల్ల కిమ్ ఆ ఇద్దరు ఫేసెస్ ని మొదట చూడలేకపోతారు. కానీ వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ప్రాసెస్ లో ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిది హెల్మెట్ తీసేస్తాడు. అప్పుడే అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ ఇద్దరిలో ఒకరు లీ అని. ఆ విధంగా లీని చూసిన కిమ్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి బయటికి పరుగుతీస్తాడు. అలా పరిగెడుతూ కిమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకి అన్ని విషయాలు చెప్పేస్తాడు. ఎందుకంటే కిమ్ ఇంకా సైలెంట్ గా ఉండలేకపోతాడు. ఈ రోజైతే కిమ్ బ్రతికిపోయాడు, ఇంకోసారి బ్రతకుండకపోవచ్చు. అందువల్లే కిమ్ ఆ ఇద్దరి గురించి అలాగే సురా గురించి పోలీసులకి అన్ని విషయాలు చెప్తాడు. అప్పుడు జెనిఫర్ అనే లేడీ పోలీస్ ఆఫీసర్ కిమ్ తో పాటు తన ఇంటికి వెళ్తుంది. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. నిజానికి పోలీస్ ఆఫీసర్ జెనిఫర్ ఇంకా కిమ్ వాళ్ళ ఇంటికి వచ్చాక అక్కడ లీ శవం వేలాడుతూ కనిపిస్తుంది. ఎవరో తాడుతో గొంతును బాగా బిగించి చంపేసి ఉంటారు. నిజానికి కిమ్ చీమలు తవ్విన మట్టిని అంతా డస్ట్బిన్ లో వేసి ఉంటాడు. కానీ ఆ మట్టి అంతా నేల మీద ఉంటుంది. ఆ మట్టి మధ్యలో కూడా ఒక రెడ్ కలర్ ఎన్వలప్ ఉంటుంది. ఆ ఎన్వలప్ ని కిమ్ జెనిఫర్ కంట పడకుండా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ జెనిఫర్ ఆ ఎన్వలప్ ని చూసేస్తుంది. జెనిఫర్ ఆ ఎన్వలప్ ని ఓపెన్ చేసి చూడగా అందులో కిమ్ ఇంకా లీ కలిసి దిగిన ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి కిమ్ చాలా ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా జెనిఫర్ ని చూసి లీ అంటే ఎవరో కూడా నాకు అస్సలు తెలియదు, ఈ ఫోటో ఎడిట్ చేసి పెట్టారు మేడం అని చెప్తాడు. అలాగే ఆ ఎన్వలప్ లో కిమ్ సురా ఇంట్లోకి రహస్యంగా వెళ్లి వచ్చిన ఫొటోస్ కూడా ఉంటాయి. కానీ అందులో సురా చనిపోయిన ఫోటో మాత్రం ఉండదు. జెనిఫర్ ఆ ఫొటోస్ అన్నిటిని చూసి కిమ్ తో నాకు ఒక విషయం చెప్పు, మమ్మల్ని నువ్వు ఫూల్స్ అనుకుంటున్నావా? ఇదంతా నువ్వు వేసిన ప్లాన్ కదా. నువ్వు సురాని మాయం చేసి లీకి ఈ విషయం గురించి తెలియగానే నువ్వు లీని కూడా చంపేశావు. ఇప్పుడు నువ్వు విక్టిమ్ లాగా నీ మీద ఎవరో దాడి చేశారు అని మా దగ్గరికి వచ్చావు. వావ్, వాట్ ఏ ప్లాన్ అని అంటుంది. ఈ విధంగా కిమ్ ఇప్పుడు ఇందులో పూర్తిగా ఇరుక్కుపోయాడు. సరిగ్గా అప్పుడే కిమ్ కి తన మైండ్ వాయిస్ ఏం చెప్తుందంటే నువ్వు వెంటనే పారిపో, లేదంటే ఒక్కసారి జైలుకి వెళ్ళావా నువ్వు ఇంకా అక్కడే ఉండాల్సి వస్తుంది జీవితాంతం అని తన మైండ్ వాయిస్ చెప్పగానే కిమ్ వెంటనే జెనిఫర్ ని తోసేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత కిమ్ ముందుగా తనని తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి లీ ఇంటిని వెతుకుతాడు. కిమ్ లీ ఇంటి అడ్రస్ ని తెలుసుకుని ఇంట్లోకి వెళ్లి ఆ ఇంటినంతా బాగా సర్చ్ చేస్తాడు. అప్పుడు కిమ్ కి అక్కడ ఒక నోట్ దొరుకుతుంది. ఆ నోట్ లో కిమ్ వాళ్ళ అమ్మగారి అస్థికలు ఉంచిన అడ్రస్ రాసి ఉంటుంది. అప్పుడే కిమ్ కి ఆ రోజు అస్థికలు ఉంచిన బాక్స్ అద్దం విరక్కొట్టింది లీని అని అర్థమవుతుంది. అంతేకాదు ఆ అస్థికలున్న బాక్స్ లో రీటా ఇంకా లీ కలిసి ఏదో వేశారు అని ఆలోచిస్తాడు. వ్యూవర్స్ మీకేమనిపిస్తుంది? ఆ బాక్స్ లో ఏం వేసి ఉంటారు? మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్తారు కదా. రీటా ఇంకా లీలే సురాని చంపారు అని కిమ్ అనుకుంటూ ఉంటాడు. నిజానికి కిమ్ లీని చూసినందువల్లే రీటా లీని చంపేసి ఉంటుంది. ఎందుకంటే రీటా దొరకకుండా ఉండడానికి అని కిమ్ ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అస్థికల బాక్స్ ని తీసుకుని వెళ్లి తన కారులోకి వచ్చి కూర్చొని ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు కిమ్. నిజానికి ఆ బాక్స్ లో సురాని చంపిన వెపన్ ఉంటుంది. అలాగే అందులో ఒక ఎన్వలప్ కూడా ఉంటుంది. కిమ్ ఆ ఎన్వలప్ ఓపెన్ చేసి చూడగా యువర్స్ గేమ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ సూన్, యు ఆర్ ఆల్ స్క్రూడ్ అని రాసి ఉంటుంది. కిమ్ దాన్ని చదవగానే కంగారు పడిపోతాడు. అసలు నాకెందుకు ఇలా జరుగుతుంది? ఎవరిదంతా చేస్తున్నారు? బహుశా నేను అందరి ఇళ్లలోకి వెళ్లి చెక్ చేయడం వదిలేసి ఉంటే ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉండేవాడినే కాదు అని ఆలోచిస్తూ ఉంటాడు కిమ్. ఆ తర్వాత కిమ్ ఆ కత్తిని నదిలో పడేస్తాడు. ఎందుకంటే ప్రతి సాక్ష్యం తనకు వ్యతిరేకంగా ఉందని తనకు తెలుసు కాబట్టి. ఆ వెంటనే కిమ్ రీతా దగ్గరికి వచ్చి తన గొంతు నొక్కుతూ నువ్వు నాకెందుకు ఇలా చేస్తున్నావు, నేను నీకేం చేశాను అని అడుగుతాడు. అది విన్న రీతా నీకేమైనా పిచ్చైనా పట్టిందా, నేను సురాని ఎందుకు చంపుతాను, పైగా నేనే కదా సురా కనిపించటం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకంటే లీ అనే వ్యక్తి ఎప్పుడూ మెసేజెస్ లో నన్ను బెదిరిస్తూ ఉండేవాడు, అలాగే నన్ను ఫాలో అయ్యేవాడు కూడా. అప్పుడు నేను లీకి సురా గురించి చెప్పాను. అలా చేస్తే లీ నా వెనకాల పడ్డం ఆపేసి సురాని ఫాలో అవుతాడని. నేను సురా మీద జెలస్ గా ఫీల్ అయ్యేదాన్ని. అందువల్లే లీని నేను సురా దగ్గరికి పంపించాను. కానీ ఆ తర్వాత నేను సురా గురించి టెన్షన్ పడ్డం మొదలు పెట్టాను. ఎందుకంటే లీ అంత మంచి పర్సన్ కాదు. సురాకి ఏదైనా హాని చేస్తాడేమో అని నాకు అనిపించింది. నేను సురాని కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ తనని నేను రీచ్ అవ్వలేకపోయాను. సురాని కనిపెడతారేమో అనే ఉద్దేశంతోనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తుంది. ఈ విధంగా రీటా మాటలు విని కిమ్ షాక్ అయిపోయి మరి నీ దగ్గర ఈ రెడ్ కలర్ ఎన్వలప్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగగా అది విన్న రీటా ఇవి సురానే నాకు పంపిస్తూ ఉండేది. నేను సురా మీద చేసిన ప్రతి వీడియో కూడా
ఆ వీడియో తనే చేయమని నాకు డబ్బు పంపించేది. ఈ ఎన్వలప్స్ లోనే పంపిస్తూ ఉండేది. ఎందుకంటే నా వీడియోస్ వల్ల తనకి ఫాలోవర్స్ పెరుగుతూ ఉండేవారు. అంతేకాదు సుర చాలా ఫేమస్ అవుతూ వచ్చింది అని చెప్తుంది. ఇప్పుడే ఒక మతిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే రీటా చెప్పిందంతా విన్న కిమ్ కి అంటే దాని అర్థం ఇంకా సుర చావలేదు. ఓహో, సురానే తన హత్య నేరాన్ని నా మీద మోపి నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తుంది అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత కిమ్ కి లీతో కలిసి వేరే వ్యక్తి తన మీద దాడి చేసినప్పుడు ఆ మరో వ్యక్తి శరీరం అమ్మాయిలాగా అనిపించింది అని గుర్తు తెచ్చుకుంటాడు. అంతేకాదు ఆ వ్యక్తి సురా పర్ఫ్యూమ్ లాంటిదే వేసుకుని ఉంది అని కిమ్ కి అనుమానం వస్తుంది. దాంతో కిమ్ ఓహో, ఇదంతా చేసింది సురానే, నన్ను ఇరికించడానికి ఈ ప్లాన్ వేసింది. కానీ తను ఎందుకు ఇలా చేసింది, నేను దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటాడు కిమ్. సరిగ్గా అప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. సురా జీవితం గురించి మనకు చూపించడం మొదలు పెడతారు. సురా తన కుటుంబంతో కలిసి ఉండే సమయంలో తను డబ్బుకి చాలా ఎడిక్ట్ అయిపోయి ఉంటుంది. అందువల్లే సురా తన చిన్న తమ్ముడిని కూడా అమ్మడానికి ప్రయత్నిస్తుంది. దాంతో ఈ పని గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోవడంతో వెంటనే వాళ్ళు సురాని ఇంట్లో నుంచి గెంటేస్తారు. దాంతో సురా సిటీకి వచ్చి చాలా డబ్బును సంపాదించడానికి ముందుగా ప్రాస్టిట్యూషన్ పని చేయడం మొదలు పెడుతుంది. కానీ ఆ పని సురా చాలా రోజులు చేయలేకపోతుంది. అప్పుడే సురాకి ప్రజల ముందు మంచిగా ఉండాలి అనే ఐడియా వస్తుంది. దాంతో సురా యానిమల్స్ ని చూసుకోవడం పెంచడం మొదలు పెడుతుంది. నిజానికి తనకు ఇలా చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు. ఆ కుక్కలు, పిల్లులు, యానిమల్స్ ల కాళ్ళు చేతులు సురానే విరిచేసేది. అలా చేశాక సోషల్ మీడియాలో ఉన్న అందరినీ డబ్బు అడిగి నాకు ఇలాంటి యానిమల్స్ రోడ్ మీద బాధతో దొరికాయి, వాటిని నేను చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్తూ ఉండేది. అప్పుడు సోషల్ మీడియాలోని వ్యక్తులు సురాకి డొనేషన్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇలా లక్షల రూపాయలు కష్టపడకుండానే సురా అకౌంట్ లోకి రావడం మొదలయ్యాయి. ఇలా సురా ఈ విధంగా కంటిన్యూ చేస్తూ ఉండగా కిమ్ తనని గమనిస్తున్నాడు అని సురాకి అర్థమవుతుంది. తన నిజాన్ని కిమ్ ఎక్కడ బయట పెడతాడు అని భయపడిన సురా మాస్టర్ ప్లాన్ వేసి కిమ్ ని ఇందులో ఇరికించింది. సురాకి కిమ్ ప్రజల ఇళ్లలోకి రహస్యంగా ఎంటర్ అవుతాడని తెలిసి కావాలనే సురా కిమ్ తన ఇంట్లోకి వెళ్లేలాగా పర్మిషన్ ఇస్తుంది. కిమ్ లోపలికి రాగానే తనని ఇరికించాలని లీతో కలిసి సురా ఈ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే లీ సురాని ఇష్టపడుతూ ఉంటాడు. సురాకి ప్రతి పనిలో లీ సపోర్ట్ చేసేవాడు. నిజాన్ని సురానే లీ ఫోటోని కిమ్ ఫోటో పక్కన ఎడిట్ చేసింది. కానీ ప్లాన్ లో లీని చంపాలని లేదు. కాకపోతే అనుకోకుండా లీ ముఖాన్ని కిమ్ చూసేయడంతో లీ చాలా భయపడిపోయి తను ఇరుక్కోబోతున్నాడని అర్థం చేసుకుని వెంటనే సురా దగ్గరకు వచ్చి నేను ఈ పనిని ఇంకా చేయలేను, నేను పోలీసుల దగ్గరకు వెళ్లి మొత్తం చెప్పేస్తాను అని అంటాడు. అందువల్లే బలవంతంగా సురా లీని చంపాల్సి వస్తుంది. సురా చివరి ప్లాన్ ఏంటంటే తాను పోలీసులకు ముందుకు వచ్చి కిమ్ తనని కిడ్నాప్ చేశాడని, తను చాలా కష్టపడి కిమ్ నుంచి ఎస్కేప్ అయి వచ్చానని చెప్పాలనుకుంటుంది. అందువల్లే జెనిఫర్ చూసిన ఎన్వలప్ లో సురా శవం ఫొటోస్ కనిపించవు. ఎందుకంటే ఒకవేళ అందులో సురా శవం ఉన్న ఫోటో దొరికితే అందరికీ సురా చనిపోయింది అని అనిపిస్తుంది కదా. అప్పుడు సురా వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. అందువల్లే సురా చాలా మంచి ప్లాన్ వేస్తుంది. ఆ తర్వాత కిమ్ తన ఇంటి బేస్మెంట్ కి వెళ్తాడు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే నిజానికి ఆ ప్లేస్ లో సురా ముందు నుంచే ఉంటుంది. సురాని చూసిన కిమ్ షాక్ అయిపోతాడు. సరిగ్గా అప్పుడే కిమ్ సురా మీద దాడి చేయడం మొదలు పెడతాడు. అప్పుడు సురా తనని తాను చైన్ తో బంధించుకుని ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పోలీసులు అక్కడికి వస్తే పోలీసులకి కిమ్మే తనని కిడ్నాప్ చేశాడు అని అనిపించడానికి. పాపం కిమ్ తలరాత అస్సలు బాగోదు. అనుకున్నట్టుగానే పోలీసులు కిమ్ ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి కిమ్ మీద గన్ను గురిపెట్టి సరెండర్ అవ్వమని చెప్తారు. నిజానికి ఇప్పుడు కిమ్ ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాడు. ఇంతకు ముందులాగే కిమ్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతాడు. మరో పక్క సురాని హాస్పిటల్లో అడ్మిట్ చేయగా తను మరో ట్రిక్ ని ప్లే చేస్తుంది. సోషల్ మీడియాలో సురా తన ఫాలోవర్స్ తో కన్నీళ్లు పెట్టుకుంటూ నేను చాలా బాధపడుతున్నాను అని చూపిస్తుంది. అప్పుడు ఫాలోవర్స్ అందరూ సురాకి డబ్బును పంపించడం మొదలు పెడతారు. మరో పక్క కిమ్ జీవితం మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. దాంతో కిమ్ లేదు నేను ఖచ్చితంగా ఇలా జరగనివ్వను, నేను చేయని తప్పుకి నిందను అస్సలు మోయను అని బాగా ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత కిమ్ జెనిఫర్ కి ఒక ఉత్తరం రాసి పంపుతాడు. అందులో కిమ్ నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి, ఒకే ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్, ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను యాక్సెప్ట్ చేస్తాను అని రాసి ఉంటాడు. దాంతో జెనిఫర్ దానికి ఒప్పుకొని కిమ్ చెప్పిన ప్రదేశానికి తనని కలవడానికి వస్తుంది. ఆ సమయంలో కిమ్ జెనిఫర్ కి ఏం చెప్పాడో మనకి చూపించరు, కానీ కాస్త ఆగితే మనకంతా అర్థమవుతుంది. ఆ తర్వాత సురాకి సేమ్ అదే రెడ్ కలర్ ఎన్వలప్ తన రూమ్ లో కనిపిస్తుంది. ఆ ఎన్వలప్ ని పంపించింది కిమ్మే. కిమ్ ఆ ఎన్వలప్ ద్వారా సురాని ఒక ప్లేస్ కి రమ్మని పిలుస్తాడు. అంతేకాకుండా ఎన్వలప్ లో నా దగ్గర నీకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ రహస్యం ఉంది, అది తెలిసాక నీ ప్రపంచమే అల్లకల్లోలం అయిపోతుంది అని ఆ ఉత్తరంలో రాసి కిమ్ సురాకి పంపిస్తాడు. దాంతో సురా కిమ్ చెప్పిన ప్రదేశానికి వెళ్తుంది. అప్పుడు కిమ్ సురాని చూసి నేను నిన్ను 5 నెలల నుంచి ఫాలో చేశాను. ఆ సమయంలో నేను ఒక విషయాన్ని గమనించాను. నువ్వు ప్రతి వారం కొండ ప్రాంతంలోకి పప్పీస్ ఇంకా కిటెన్స్ ని తీసుకువెళ్లేదానివి, కానీ రిటర్న్ వచ్చే సమయంలో అవి నీతో ఉండేవి కావు, ఎందుకంటే నువ్వు వాటిని చంపేసి అక్కడే పూడ్చిపెట్టేదానివి అని అంటాడు. అది విన్న సురా అంతేనా, ఇదే చెప్పాలనుకున్నావా? అవును, నేనే ఆ పప్పీస్ ఇంకా కిటెన్స్ ని చంపేశాను. అయినా ఎవరు ఈ ఇబ్బందులన్నీ పడతారు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా
చూసావా అని అడిగి సుర ఎదురుగా ఉన్న సీసీటీవీ కెమెరాను చూసేస్తుంది. పాపం కిమ్ తలరాత అస్సలు బాగోదు. అందుకే వాటిని చూసేసిన సుర కెమెరాను అక్కడే పగలగొడుతూ కిమ్ ని చూసి బ్రో నీ ఈ ప్లాన్ ఫెయిల్ అయింది అని అంటుంది. అప్పుడు కూడా కిమ్ సురాని చూసి లేదు ఇంకా ఉంది, నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. నువ్వు లీనే కాకుండా మరో అమ్మాయిని కూడా చంపేశావు. నీకు అమ్మాయికి గొడవ జరగడం నేను చూశాను. ఆ తర్వాత రోజే ఆ అమ్మాయి మిస్సింగ్ అనే న్యూస్ వచ్చింది. కానీ నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియక నువ్వు హత్య చేస్తావంటే నాకు నమ్మకం కుదరలేదు, కానీ నేను ఇప్పుడు నమ్ముతున్నాను అని అంటాడు. అదంతా విన్న సుర నువ్వు ఇప్పుడు ఎలాగో చనిపోబోతున్నావు, సరే నేను నీకు నిజం చెప్తాను. అవును, లీ ఇంకా అమ్మాయిని చంపింది నేనే. ఆ అమ్మాయికి నా నిజస్వరూపం తెలిసాక తను నా నుంచి డబ్బు ఎక్స్పెక్ట్ చేసింది. డబ్బు ఇవ్వకపోతే అందరికీ నా నిజస్వరూపం చెప్పేస్తానని బెదిరించింది. అందువల్ల నేను తనని చంపేసి తన ఆటను ముగించాను. ఇప్పుడు నీ వంతు, చనిపోవడానికి సిద్ధమవ్వు అని అంటుంది. నిజానికి ఇప్పుడు సుర ఒప్పుకున్న విషయాలే కిమ్ మొత్తమంతా జెనిఫర్ కి చెప్పి ఉంటాడు. అంతేకాకుండా అదే సమయంలో లీ అటాప్సీ రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం లీ శరీరం మీద సుర డిఎన్ఏ దొరుకుతుంది. నిజానికి లీ ఇంకా సుర చివరిగా ముద్దు పెట్టుకుని ఉంటారు. ఈ విధంగా అర్థమయ్యే విషయం ఏంటంటే సుర ఇంకా లీలు కలిసే కిడ్నాప్ ప్లాన్ వేశారు అని. అలాగే హిల్ ఏరియాలో చాలా పప్పీస్ ఇంకా కిటెన్ శవాలతో పాటు సుర చంపిన ఆ అమ్మాయి శరీరం కూడా దొరుకుతుంది. దీనివల్ల అందరినీ చంపింది సురానే అని నిరూపించబడుతుంది. మరోవైపు సుర కిమ్ ని చంపబోతూ ఉండగా అక్కడికి జెనిఫర్ ఇంకా మిగతా పోలీసులు వచ్చి సురాని అరెస్ట్ చేస్తారు. 2 హత్య కేసులు, మరొక అటెంప్ట్ ఆఫ్ మర్డర్ ఛార్జ్ ను కూడా వేస్తారు. అంటే దీని అర్థం సురా తన మిగిలిన జీవితం మొత్తాన్ని జైల్లోనే గడపబోతుంది అని. అంతేకాకుండా ఆఫీసర్ జెనిఫర్ కిమ్ ని కూడా 1 సంవత్సరం జైలుకి పంపిస్తుంది. ఎందుకంటే కిమ్ వేరే వాళ్ళ ఇళ్లలో చొరబడుతూ ఉన్నాడు కాబట్టి. అంతేకాదు మిగతా ఆరోపణలన్నీ కిమ్ మీద నుంచి తీసేస్తారు. అలా 1 సంవత్సరం గడిచాక కిమ్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. దాంతో కిమ్ జెనిఫర్ కి థ్యాంక్ యూ చెప్పడానికి వెళ్తాడు. ఎందుకంటే ఆ రోజు జెనిఫర్ కిమ్ మాటలు వినకపోయి ఉంటే కిమ్ తన జీవితాంతం జైల్లో ఉండాల్సి వచ్చేది. అంతేకాదు జైలు నుంచి విడుదలయ్యాక కిమ్ తన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని వదిలేసి సహజమైన జీవితాన్ని జీవించడం మొదలు పెడతాడు. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి.